ప్రతి ఉదయం మనమంతా ఇంకొక 5 నిమిషాలు నిద్రపోదామని అనుకుంటూ ఉంటాం. నేను కూడా అనుకుంటూ ఉంటాను రోజు. ఆ 5 నిమిషాలు నిశ్శబ్దంగా అరగంటగా మారిపోతాయి. కానీ ఆ అదనపు సమయాన్ని మంచం మీద పడుకోవడానికి బదులు చిన్న నడకకు ఉపయోగిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మొన్న మధ్య ద ల్యాన్సెట్ జర్నల్లో వచ్చిన కొత్త అధ్యయనం ప్రకారం ఈ చిన్న మార్పు నిజంగానే మనమంతా ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతుంది. ఇవాళ దీని గురించి చెప్తాను. ది ల్యాన్సెట్లో ప్రచురించిన అతి పెద్ద అధ్యయనం రోజువారీ కదలికలో చిన్న చిన్న మార్పులు ఎలా జీవితకాలాన్ని పెంచుతాయో వెల్లడించింది. ఫలితాలు స్పష్టంగా ఉన్నాయి. భారీ వ్యాయామాలు లేదా గంటల తరబడి జిమ్లో గడపాల్సిన అవసరం లేనేలేదు. కూర్చునే సమయాన్ని కేవలం 5 నిమిషాలు శారీరక కదలికతో భర్తీ చేయడం లేదా ప్రతి అరగంటకి ఒకసారి లేచి కదలటం, ఇవి ముందుగా మరణించే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ఇది ఎందుకు ముఖ్యం అంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల జీవక్రియ మందగిస్తుంది, రక్తంలో చక్కెర నియంత్రణ దెబ్బతింటుంది, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు పెరుగుతుంది, వృద్ధాప్యం వేగవంతం అవుతుంది. సంవత్సరాల తరబడి కనుక ఇది ఉన్నట్టయితే గుండె జబ్బులు, చక్కెర వ్యాధి, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇంట్లో చిన్న చిన్న పనులు చేయటం, నడక, ఒళ్ళు వంచి స్ట్రెచ్ చేయటం, ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనుల్లో కదలటం కండరాలని ఉత్తేజపరుస్తాయి, రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి, అవయవాల ఆరోగ్యాన్ని సమర్థిస్తాయి. ఈ అధ్యయనం నుంచి వచ్చిన అతి బలమైన సందేశం ఇదే. ఏమీ చేయకపోవడం కంటే కొంచెం కదలికైనా మంచిదే. పూర్తిగా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా లేదు. నిత్యం కొనసాగించడమే ముఖ్యం.